ఈ భూమిని, ఆకాశమును, సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలను, వాటి మధ్యనున్న సమస్తాన్ని సృష్టించిన ఓ సృష్టికర్త, నీకు కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకునే మహాభాగ్యాన్ని ఆ దేవుడు నాకు కలగజేశాడు. ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే, ఈ వీడియో నేను సర్వసత్యాన్వేషులకు మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది. సత్యాన్వేషణలు ఎవరైతే సత్యం ఏమిటి అని వెతుకులాడుతూ ఉంటారో వారి కొరకు మాత్రమే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అది యథార్థవంతులకు మాత్రమే, నీతివంతులకు మాత్రమే. ఎందుకని నేను ఈ విషయాల్ని ఇక్కడ ప్రస్తావన చేయాల్సి వచ్చింది అంటే, నేడు క్రైస్తవ్యాన్ని చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవితాన్ని గడుపుతున్నారంటే, సత్యాన్ని పరిశోధన చేసే పని లేకుండా, సత్యాన్ని పరిశీలన చేసే పని లేకుండా మరి వారు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నారు. మరి వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు మనిషిని నిత్య జీవం వైపును తీసుకెళ్తాయా అంటే, పేరుకే బాప్తిసం తీసుకుంటున్నారు, పేరుకే ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నారు, పేరుకే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, పేరుకే రకరకాల ప్రార్థనలు, మరి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు తప్ప సత్యాన్ని అన్వేషించే ఉద్దేశంతో ఏ ప్రార్థనలు జరగడం లేదు. అయితే ఎందుకని సత్యాన్ని అన్వేషించాలి అని చెప్పడం జరిగిందంటే, మరి ఈ సత్యాన్వేషణలు కూడా ప్రత్యేకమైనటువంటి వారు ఒక మతం ముసుగులో ఉండి ఆ మతాన్ని గొప్పదానిగా చేసే ప్రయత్నం చేయరు. సత్యం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి ముందుకు నడిచే ప్రయత్నం చేస్తారు. వారి కులాన్నో, వారి మతాన్నో, వారి వర్గాన్నో గొప్పదానిగా చేసుకొని చూపే ప్రయత్నం సత్యాన్వేషులు ఎప్పటికీ చేయరు. సత్యాన్వేషులకు కావాల్సింది సత్యం, అసత్యం కాదు. అందుకనే నేను ఈ వీడియోని సత్యాన్వేషుల కోసం మాత్రమే చేస్తున్నాను. అయితే నేను గత వీడియోలలో బైబిల్ బోధనలకు సంబంధం లేని క్రైస్తవులు అని వీడియోలు చేయడం జరిగింది. వాస్తవానికి బైబిల్ బోధనలకు క్రైస్తవులకు సంబంధం లేదు. ఎందుకనంటే పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాయి గ్రంథం వరకు కూడా మరి యూదులు దాన్ని పఠిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎలాంటి పఠనం చేస్తారంటే పరిశీలన దృక్పథంతోనే పఠనం చేస్తూ ఉంటారు. మరి వారెవరో కూడా దేవుడు మానవావతారిగా వస్తాడు, నరావతారిగా వస్తాడు అని వారెప్పుడు విశ్వాసం తీసుకురాలేదు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు నరావతారిగా వస్తాడు అని ఎటువంటి లేఖనం లేనప్పటికి కూడా మరి క్రైస్తవులు ఎందుకు దేవుడు నరావతారిగా వస్తాడు అని భ్రమలో ఉన్నారు అంటే, వారికి పాత నిబంధన కానీ కొత్త నిబంధనకు కానీ వాక్యాల అవగాహన లేని కారణంగానే సమాజంలో ఎటువంటి గందరగోళం నెలకొంది. అయితే నేను ముందుగానే చెప్పాను, ఈ వీడియోని ఎవరి కోసం చేస్తున్నాను అన్నని చెప్పాను. సర్వసత్యాన్వేషుల కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. వారు ఎలాంటి వారంటే, వారు మతాన్ని నమ్మరు, తమ మతాన్ని గొప్పదిగా చూడరు, వ్యభిచారం చేయరు, ఇతరులను మోసం చేయరు, అబద్ధాలు పలకరు. వారు నీతి న్యాయాలను అనుసరించే వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి అటువంటి వారి కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది.
అక్కడ కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయుదురు? ఏమండి? ఇప్పుడు ఈరోజు మన క్రైస్తవ మతంలో ఎన్ని పునాదులున్నాయి? లెక్కలేనన్ని పునాదులున్నాయి. పునాదులు అంటే విశ్వాసం. అంటే మన మూల విశ్వాసాలు ఒక విశ్వాసం మీద క్రైస్తవం నిలబడి ఉందా అంటే అందులో ఎటువంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఒక విశ్వాసం అనేది లేదు. రకరకాల పునాదుల మీద క్రైస్తవ్యం ఈరోజు ఆధారపడి ఉంది. ఒక బిల్డింగ్ నిలబడి ఉండాలంటే ఆ బిల్డింగ్ మొత్తానికి కూడా ఒకటే పునాది ఉండాలి. అక్కడో పునాది, ఇక్కడో పునాది, అక్కడో పునాది వేసి బిల్డింగ్ దాని మీద నిలబెట్టాలంటే చాలా కఠినమైన విషయం. ఒకవేళ నిలబెట్టినా సరే అది ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. మరి ఈరోజు మన క్రైస్తవంలో 1700కు పైగా సంఘాలుగా మరి క్రైస్తవులు చీలిపోయి మేము నిత్యజీవాన్ని పొందేవారం అంటే మేము నిత్యజీవాన్ని పొందేవారము అని సంఘానికి మధ్య ఘర్షణలు. మేము నిత్యజీవానికి వారసులు అంటే మేము నిత్యజీవానికి వారసులు. మా సంఘమే రేపు ఎత్తబడుతుంది అని మా సంఘమే రేపు ఎత్తబడుతుందని. మరి ఇటువంటి పరిస్థితుల్లో పునాదులు పాడైపోయినాయి అని అంటామా? లేకపోతే పునాదులు బాగున్నాయి అంటామా? నిస్సందేహంగా పునాదులు పాడైపోయాయి. కాబట్టి నేటి క్రైస్తవంలో రకరకాల విశ్వాసాలు చోటు చేసుకున్నాయి. ఎందుకని పునాదులు పాడైపోయాయి అంటే దీనికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏమిటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఇది నేను మీ అందరికీ చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. ఏం జరిగిందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం అండి. 24 నుండి మొదలవుతుంది స్టోరీ. ఇప్పుడు దీనిలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలు అంటే దేవుని బోధనలు, గురుగులు అంటే నేటి క్రైస్తవ మత బోధకుల బోధనలు. ఇక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటి? దేవుడి బోధ. రెండోది క్రైస్తవ మత నాయకుల, సంఘ పాస్టర్ల, అమ్మగారుల, అయ్యగారుల, సువార్థికుల, కాపర్ల బోధ. ఇదంతా ఒకవైపు ఉంటే దేవుడి బోధ ప్రత్యేకంగా ఒకవైపు ఉంది. ఎందుకని ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇటువంటి గందరగోళం ఎందుకు ఏర్పడిందంటే ఆనాడు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. పరలోక రాజ్య మర్మముల ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరండి ఈ అనుగ్రహింపబడని సమాజం? ఈ పరలోక రాజ్య మర్మాలని ఎరగని వారు ఎవరు అంటే నిస్సందేహంగా నేటి క్రైస్తవ మత బోధకులే. పాస్టర్లు, అమ్మగారులు, అయ్యగారులు, సువార్థికులు, సంఘ కాపరులు. వీరికే పరలోక రాజ్య మర్మములను ఎరిగే జ్ఞానం అనేది ఇవ్వబడలేదు. అందుకనే నేటి క్రైస్తవ మతంలో పునాదులు పాడైపోయాయి. ఇప్పుడు పునాదులు పాడైపోయిన తర్వాత మరి అంతో కొంత అమాయక క్రైస్తవ విశ్వాసులు ఉంటారు కదా, వారు ఏం చేయాలి? వారు సత్యాన్ని అన్వేషించాలి, సర్వసత్యాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. ఇప్పుడు ఈ
అనుగ్రహింపబడిన వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఏంటి? పరలోక రాజ్య మర్మములను ఎరుగుట వారికి అనుగ్రహింపబడలేదన్నాడు గదా! వారికి ఎందుకు అనుగ్రహింపబడలేదంట? అయితే దీని గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి మొదలవుతుంది. ఏమని మొదలవుతుంది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోను నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎవరండి ఈ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు? అంటే నేటి క్రైస్తవ మతపు బోధకులు, పాస్టర్లు, అమ్మగారులు, అయ్యగారులు, సువార్థికులు, కాపరులు. ఎందుకని వీరు పైకి ఎలా కనపడతారంట? నీతిమంతులుగా కనపడతారంట. మరి నిజంగానే నీతిమంతులుగానే నమ్ముతున్నారు జనాలు. మరి బయటకు అందంగా శృంగారంగా అగపడను కానీ లోపల వారికి ఏముంటాయంట? చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నారు. అందుకనే ఈరోజు క్రైస్తవ్యానికి పునాదులు పాడైపోయే పరిస్థితి, దుర్దినం ఏర్పడింది. మరి దాని తర్వాత చూసుకున్నట్లయితే 25వ వచనంలో చూసుకున్నట్లయితే 23 నుండి ఎందుకని ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములోను ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏం చేశారంట వీళ్ళు? వీరు చేసిన దౌర్భాగ్యం పని ఏమిటంటే ప్రధానమైన విషయాన్ని విడిచిపెట్టేశారు. కనికరము కానీ, న్యాయమును కానీ, విశ్వాసమును ఏం చేశారంట? వీరు విడిచిపెట్టేశారంట. అందుకనే నేటి క్రైస్తవ సమాజంలో అనేక రకాల పునాదులు ఏర్పడ్డాయి. మొదటిగా ఒక పునాదిని తీసుకున్నట్టయితే తండ్రితో పాటు కుమారుడు దేవుడు అంటున్నారు. ఎంతటి సిగ్గుచేటండి! తండ్రితో పాటు అంట యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అంట. యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంట. అది ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు అంట, లేకపోతే త్రియేక దేవుడు అంట, లేకపోతే త్రిత్వమైన దేవుడు అంట. ఇది ఏమని చెప్పాను? ఇవి మనుషుల బోధలు. ఇందాక మీకు చెప్పాను, గోధుమల మధ్య గురుగులు విత్తబడెను అంటే గోధుమలంటే దేవుని బోధనలు, గురుగులు అంటే మనుష్యుల బోధలు. మీరు పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా, మీరు నిజంగా సత్యాన్వేషకులు కాకపోతే, సత్యాన్వేషులు ఒకవేళ అయితే గనక నేను చేస్తున్న ఈ వీడియోని పరిశీలన చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్న ఈ వీడియోలో గోధుమలు అనగా దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అనగా తనలాంటి రెండవ వాడు లేడు అనేసాడు. తనలాంటి రెండవ వాడే లేడంటే తండ్రితో పాటు యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ కూడా దేవుడు. త్రిత్వమైన దేవుడు, త్రియేకమైన దేవుడు, లేదా ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు, లేకపోతే 3 అవతారాలుగా రూపాంతరం చెందిన దేవుడు. ఇవన్నీ గురువులు కావా? నేను సూటిగానే ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ గురువులు కాబట్టే నేడు క్రైస్తవ మతానికి పునాదులు పాడైపోయాయి. ఇవి కొంచెం కష్టమైనటువంటి విషయాలే కానీ మరి సహింపక తప్పదు. యేసుక్రీస్తు వారు అంటారు, నేను మీకు ఇంకనూ అనేక సంగతులను వివరించాలి కానీ మీరు వాటిని విని సహింపలేరు అన్నాడు. అయితే
ఇంకొక మాట ఇక్కడ ఉంటుంది. అదేమిటంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గం విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును కలుగును. ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, నేను మీకు ఆజ్ఞాపించిన విషయాల్ని నడుచుకుంటే మీకు దీవెనని, నేను ఆజ్ఞాపించని విషయాలను ఒకవేళ నడిస్తే మీకు శాపమని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు మన క్రైస్తవ సోదరులు ఎవరి శాపంలో ఉన్నారంటే యెహోవా శాపంలోనే ఉన్నారు. అందుకనే వారికి దేవుడు ఎవరో తెలియక గందరగోళంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నారు. లేకపోతే తండ్రితో పాటు కుమారుడు, కుమారుడితో పాటు పరిశుద్ధాత్మలాగా రూపాంతరం చెందాడు అంటున్నారు. లేకపోతే త్రిత్వమైన దేవుడు అంటున్నారు, లేకపోతే త్రియేకమైన దేవుడు అంటున్నారు, లేకపోతే ముగ్గురు కలిసిన ఒక్కడు అంటున్నారు. కాదు కాదు, తండ్రితో పాటు కుమారుడు, కుమారుడితో పాటు తల్లి అయిన మరియ కూడా దేవత అని ఒక సంఘం అంటున్నారు. ఇన్ని రకాల పునాదుల, వీటిలో సత్యమైనటువంటి పునాది ఏంటిది అంటే గోధుమ ఏమిటి? ఇన్ని గురుగులు కనబడుతున్నాయి కదా. గోధుమ అంటే దేవుని బోధ, దేవుని వాక్యం. గురుగులు అంటే అబద్ధ బోధకుల బోధ, అది మనుషుల నుండి పుట్టింది. నేడు క్రైస్తవ మతానికి అనేక పునాదులుగా ఎందుకు ఏర్పడిందంటే ఈ గురుగులు మాత్రమే నమ్ముచున్నారు, అమాయక సామాన్య క్రైస్తవ విశ్వాసులు. ఇందాక మీకు చెప్పాను, పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారంట? ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాన్ని విడిచిపెట్టేశారంట. ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాలను విడిచిపెట్టడం వల్ల అదేంటి? అందులో ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. అందుకని ఏమైపోయింది? శాస్త్రుల్ని పరిసయ్యుల్ని, సద్దుకాయుల్ని ఏమంటున్నారు? దేవుడు అంటే ఆయన్నే, వాళ్ళందరినీ కూడా శపిస్తున్నాడు. మరి అదే టైంలో యేసుక్రీస్తు వారు కూడా మరి వీళ్ళని శపిస్తున్నాడు. పైన దేవుడి ద్వారా శాపం, కింద యేసుక్రీస్తు ద్వారా కూడా శాపం. రేపు క్రైస్తవులైనటువంటి మన సోదరులైనటువంటి వారికి కూడా పైన యెహోవా తండ్రి శాపం తగులుతుంది, మరి యేసుక్రీస్తు వారి శాపం కూడా తగులుతుంది. ఎందుకంటే గోధుమల మధ్య గురుగులు విత్తేశారు వీళ్ళు. అక్రమంగా, అవినీతిగా యేసు కూడా తండ్రితో పాటు దేవుడు అనే అక్రమమైనటువంటి విశ్వాసాన్ని సమాజంలో వ్యాపింపజేశారు. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే తను దేవుడిని ప్రకటించుకున్నాడా? తను పూజలకి చేయండి అయ్యా అని చెప్పి ప్రకటించాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకటించలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. 23వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం మధ్యలో తండ్రి ఎంతమంది అంటే ఒక్కడే, ఆయన కేవలం పరలోకమందున్నాడు. ఇంకో చోట చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఆయనను మాత్రమే ప్రేమింపవాలనేది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపడం రెండవ ఆజ్ఞ. ఇవి రెండే ప్రధానమైన విషయాలు అయి ఉంటే లేదు, తండ్రితో పాటు కుమారుడి దేవుడు, కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు, లేదా తండ్రి కుమారుడిలో రూపాంతరం చెందాడు, పరిశుద్ధాత్మలో రూపాంతరం చెందాడు. త్రియేక దేవుడు, లేదా త్రిత్వమైన దేవుడు, లేదా ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు అంటే ఇవన్నీ కూడా గురువులు. ప్రియ సత్యాన్వేషకులారా, నేను తెలియజేసినటువంటి ఈ సత్యం అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏదో ఒక మతానికి ప్రాధాన్యత ఇచ్చడం, లేకపోతే కనుక మనం ఒక కులానికి ప్రాధాన్యత ఇవ్వడం,
లేకపోతే మనం నమ్ముతున్నాం కాబట్టి దీన్ని గొప్పదానిగా చేసుకోవాలి అనే తలంపులు కలిగి ఉంటే మీరు ఎన్నటికీ కూడా సత్యాన్ని పొందలేరు. నిత్య జీవాన్ని అసలు పొందలేరు. ఈ క్రైస్తవ మతం ఎలా వ్యాపించిందండి అసలు ముందల? అంటే మొదట్లో ముందుకు వెళ్ళినట్లయితే, మా మతాన్ని నమ్ముకోండి మీకు స్వస్థతలు జరుగుతాయి. లేకపోతే మీకు మీకు అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే మీకు మహిమలు జరుగుతాయి. అనే ప్రచారంతోనే కదా ఈ క్రైస్తవ మతం ముందుకెళ్ళింది. ఎక్కడైనా సరే వాక్యాన్ని వివరించి, వాక్యం సత్యం, ఈ వాక్యం ఎలా ఉంది, ఈ వాక్యం ప్రకారం అని చెప్పి ఎప్పుడైనా ప్రస్తావన చేసినట్టుందా ప్రచారంలో? నేను సూటిగా అడుగుతున్నా క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా. అద్భుతాలు జరిగే రాత్రి, మహిమలు జరిగే రాత్రి, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటిది? ఇది సత్యాన్వేషణ అవుతుందా? ఇది క్రైస్తవ మతానికి పునాది అవుతుందా? ఎవరికి ఇష్టం వచ్చిన పునాది వారిది. ఒక పునాది అంటే ఒకళ్ళకి, ఇంకొక సంఘానికి పడదాం. ఆ సంఘం పునాది అంటే ఈ సంఘానికి పడదాం. మరి ప్రియ క్రైస్తవ సోదరులారా, చివరిగా నా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేసి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. నేను ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిదని తలంచవద్దు, వాటిని నెరవేర్చడికే కానీ కొట్టివేయటం నేను రాలేదంటాడు. ఏమండి? ఓ క్రైస్తవ సోదరులారా, నేను మీ అందరికీ క్వశ్చన్ వేస్తున్నాను. ఈ వీడియోలో పరిశీలన చేయండి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనాలనైనా కొట్టివేయటకు రాలేదు అంటే, మరి ధర్మశాస్త్రంలో నమ్ముదని నడుస్తున్న యూదులకు ఎంతమంది అండి దేవుళ్ళు? దేవుడు అద్వితీయుడు కదా. యూదులకు అర్థం కాని దేవుడు మీకు అర్థమయ్యాడా? మరి వాళ్ళు దేవుడిని యహాద్ ఏంటి యహాద్ అంటే ఒక్కడే అని అంటారు. క్షమ అంటే ఒక్కడే అని అంటారు తప్ప ముగ్గురు దేవుళ్ళు లేకపోతే దేవుళ్ళ బహుళత్వం ఉంది అని అంటారా యూదులు? మీరేం చెప్పదలుచుకున్నారు? మీ సొంత భాష్యాలను చెప్తున్నారా? గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు అపవాది. మీరందరూ కూడా దుష్టుని సంబంధులే తప్ప దేవుని సంబంధులు ఎంత మాత్రం కారు. కాబట్టే నేడు రకరకాల పునాదులు పాడైపోయాయి. అసలు సత్యం ఏమిటో కూడా సామాన్య క్రైస్తవులకు తెలియదు. ఏదో స్వస్థతల కోసమో, లేకపోతే మహిమల కోసమో, లేకపోతే మనశ్శాంతి కోసమో వస్తున్నారు తప్ప వాస్తవానికి మీ దగ్గర సత్యం అనేది లేదు. అయితే మీకు తెలియని ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మీకు తెలియకుండానే దేవుడు ఆజ్ఞల్ని మీరు జీవిస్తున్నారు. దేవుడు అద్వితీయుడైతే మీరు త్రిత్వం అంటున్నారు, త్రియేకం అంటున్నారు, లేకపోతే ముగ్గురు కలిసిన ఒక్కడు అంటున్నారు. లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపాంతరం చెందాడు అని మీకు మీరుగా ఒక సొంత విశ్వాసాన్ని బోధించుకుంటున్నారు. ఇప్పుడు మరి గురువు ఏంటి? మీ బోధ గురువు బోధే కదా, దేవుని బోధ అది. దేవుడికి తెలియలేదు కాబట్టి మీరు చెప్తున్నారా? ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవుడి గురించి మీరు ఎలా ఆలోచించగలరు? మీ జ్ఞానం ఎంత పరిధిది? మీ జ్ఞాన పరిధి ఎంత అండి? మనిషి జ్ఞానం పరిధి ఎంత? ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, మరి బైబిల్ గ్రంథంలో ఇర్మియా 10వ అధ్యాయము 2వ మాటలో ఇలా ఉంది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. మరి దేవుడు నరవతారిగా వస్తాడు, లేకపోతే మనిషి రూపంలో మార్చుకుని వస్తాడు అనేది అన్ని జనుల ఆచారమా కాదా? అన్ని జనుల విశ్వాసమా కాదా? దేవుడేమో మీరు అన్ని జనుల ఆచారాలని వాటిని విశ్వసించమాకండి, అభ్యసింపకండి అంటుండే. మీరేం చేస్తున్నారు? అన్ని జనుల ఆచారాల చొప్పున మీరు జీవితం గడుపుతున్నారు. అందుకనే దేవుడు మత్తయి సువార్తలో ఒక హెచ్చరిక చేశాడు. ఈ పాస్టర్లని నమ్ముకున్నట్టయితే కనుక అమ్మగారిని, అయ్యగారిని కూడా నమ్ముకొని నడుచుకున్నారనుకో, అమాయక క్రైస్తవ విశ్వాసులారా, ఓ సోదరులారా, ఓ సోదరీమణులారా, మరి
వారి గురించి ఒక విషయం చెప్పడం జరుగుతుంది. అయ్యో! మత్తయి సువార్త 23 అధ్యాయము 15 వచనం నుండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేయుదురు. ఏమవుతుందండి అమాయక క్రైస్తవులారా? మీరు ఒకవేళ ఈ మతాలను కలుపుకోవడానికి మీ వెనకాల తిరిగేవాడు వెంటబడి మీరు వెళ్ళి వాడి మతం కలిశారు అంటే కనుక మీ దురదృష్టం పండిపోయినట్టేగా. వాడికన్నా మీకు రెండంతలు నరక శిక్ష ఉంటుంది. అయితే సత్యాన్వేషణతో సత్యాన్ని తెలుసుకుంటే కనుక మీకు ఆ శిక్ష నుండి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు సత్యాన్ని గురించి ఒక క్లూ ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక క్లూ ఉంది. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. రకరకాల పునాదులు ఉన్నాయి కదా. ఏదైతే గురుకుల బోధనను నమ్మే పునాదులు, గురుకుల బోధనను నమ్మే సంఘాలు, దేవుడు అద్వితీయుడు అనడం గోధుమ, దేవుడు త్రిత్వం అనడం, త్రియేకం అనడం, ముగ్గురు కలిసిన ఒక్కడనడం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపాంతరం చెందారనడం గురువు. మరి అదే విశ్వాసం ఈ ప్రపంచం మొత్తం ఉంది ఈరోజు. అందుకనే నాశనానికి పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఆ దారిని ఎవరు కనిపెడతారంటే సత్యాన్వేషులకు తప్ప ఇంకెవరూ కనిపెట్టరు. ఈ సత్యాన్వేషులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వారు మతం పిచ్చి అనేది కలిగి ఉండరు, కులం పిచ్చి అనేది కలిగి ఉండరు, లేకపోతే నీతిని అనుసరించకుండా ఉండరు. నీతి న్యాయాలను బట్టే అనుసరించే నడుస్తారు. జనాల్ని మోసం చేయరు, జనాల అవసరాల కోసం వాడుకోరు. అయితే దాన్ని కనుగొను వారు కొందరే. పరిశీలన చేసి కనుగొనండి అబ్బాయి అంటే పరిశీలన చేసి కనుగొనడం అనేది వీళ్ళకు ఉండదు. చివరగా యేసుక్రీస్తు వారు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ప్రభువా ప్రభువా నిన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. అక్రమం అంటే ఏంటండి? ఈ గురుకులను బట్టి నడవడమే. పరలోక రాజ్య మర్మాలను ఎరుగుట మీకు అనుగ్రహించబడింది కానీ వారికి కాదు. వారికి అనుగ్రహింపబడలేదు అంటే ఎవరు అంటే వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వారే రూపాంతరం చెందారు. రూపాంతరం చెంది ఈరోజు నేటి పాస్టర్లుగా అవతారం ఎత్తారు, అమ్మగారులుగా అవతారాలు ఎత్తారు, అయ్యగారులుగా అవతారాలు ఎత్తారు, సువార్థికులుగా అవతారాలు ఎత్తారు, సంఘ కాపరులుగా అవతారాలు ఎత్తారు తప్ప ఒక్కళ్ళైనా సరే గోధుమ బోధ అనేది ఉందా అంటే ఒక్కడి కూడా గోధుమ బోధ లేదు. జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. దేవుడు అద్వితీయుడు అన్న సంకుచితమైన దారి అండి. దేవుడు ఒక్కడే అనడం సంకుచితమైన దారి. దేవుడు ముగ్గురు అనడం వెడల్పు దారి, విశాలమైన దారి. మీకు దీంట్లో కనుక అర్థం కాకపోతే మీరు బైబిల్ గ్రంథాన్ని ఒక మతం ముసుగులో ఉండో లేకపోతే ఒక వర్గానికి ఇష్టపడి దాని మీద ఇష్టంతో చదవడం కాదు. పరిశీలన చేసి చదవండి, పరిశీలన చేయండి, సత్యాన్ని పరిశీలన చేయండి, సర్వసత్యాన్ని అన్వేషించండి. ఇరుకు ద్వారమును కనుగొని వారు కొందరే అన్నాడు. కనుగొనాలి, వెతకాలి, అన్వేషణ చేయాలి, పరిశీలన చేయాలి తప్ప దాన్ని ఏదో గుడ్డిగా నమ్మడం కాదు. క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే సత్యాలను నేను ఈ విషయంలో తెలియజేయడం జరిగిందో ఈ సత్యాలను మీరు పరిశీలన చేస్తారని, అంతేకాకుండా ఆ సత్యం వైపే మిమ్మల్ని దేవుడు నడిపించాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు ఈ భూమి అందులో నెరవేరుగాక.